వరుస పండుగ అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఆశా వర్కర్లతో రోజువారీ పని కాకుండా అదనంగా అనేక రకాల పనులు చేయిస్తున్న ప్రభుత్వం లెప్రసీ సర్వే కూడా ఎలాంటి పారితోషికాలు లేకుండా చేయాలని ఒత్తిడి తేవడం సరైనది కాదని, తక్షణమే గత సంవత్సరం నిర్వహించిన సర్వే సంబంధించిన డబ్బులు, పారితోషికాలు కూడా ఇప్పటివరకు చెల్లించలేదని, తక్షణమే గత సంవత్సరం చేసిన వాటి డబ్బులను ఇచాకే సర్వే చేస్తామని, అప్పటివరకు సర్వేలు చేసేది లేదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మహిపాల్ అన్నారు. ఈరోజు లెప్రసీ, పోలియో సర్వేకు సంబంధించిన పెండింగ్ పారితోషికాలు ఇవ్వాలని, ప్రస్తుతం సర్వే చేయబోమని, సర్వే కోసం ఒత్తిడి చేయరాదని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో క్లస్టర్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేయడంతో పాటు చో రవి, ఇతర అధికారులతో వాగ్వాదం చేయడం జరిగింది. అనంతరం చో రవిగారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ గత సర్వే డబ్బులు చెల్లించకుండా మళ్లీ అదే రకమైన పనులు చేయించడం సరైనది కాదని, సర్వే చేయాలని ఒత్తిడి తీసుకురాకూడదని, సర్వేకు సంబంధించిన డబ్బులు వచ్చే వరకు సర్వే చేసేది లేదని అన్నారు. ఆశా వర్కర్స్పై ఒత్తిడి చేయరాదని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాల పట్ల చిన్న చూపు చూస్తూ పని ఒత్తిడి తేవడం సరైనది కాదని, ప్రభుత్వం పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు, జహీరాబాద్ క్లస్టర్ అధ్యక్ష కార్యదర్శి శశికళ, శశిరేఖ ఉపాధ్యక్షులు నందమ్మ, నాయకులు లక్ష్మి, శ్యామల, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అయితే నేనేమంటున్నాను సార్ అంటే, మీరు నివేదిస్తాము అంటే ఇంట్లో కూర్చుంటాం. మీరు మేడంతో మాట్లాడాలని మాకు చెప్పు. లేదు మేము ఎందుకనంటే, ఇప్పుడు మేము సర్వే ఎందుకు చేయమంటున్నాం, మాకేమి డబ్బులు ఇస్తే చేస్తాం. వరుస పండుగ